కాబట్టి ఈ విధంగా గురువుల్ని మనం ఆశ్రయించాలి, వాళ్ళ నుంచి మనం మార్గదర్శనాన్ని పొందాలి. అది కాకుండా ఊరికే ఏదేదో ఇప్పటి కాలంలో అనవసరంగా ఏమిటేమిటో చేసి ఎవరెవరో గురూజీలు వాళ్ళు వీళ్ళు అని మీరు అన్నట్టుగా గురూజీలు బాబాలు అనుకుంటే ఎవరెవరో ఉన్నారు, ఏమిటేమిటో చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తే దానికి వీళ్ళు లీలా అని పేరు పెడతారు. వాళ్ళు ఏదేదో చెప్తుంటారు, అది చేసాం ఇది చేసాం అదైంది ఇదైంది అనుకుంటే ఏమిటేటో మాట్లాడుతుంటారు. నిజంగానే వీళ్ళంతా ఓహా ఆయన చాలా పెద్ద లీల చూపించాడండి, చేసేసాడండి, అది ఇది అని వీళ్ళంతా అంటూ ఉంటారు. కానీ మనం గుర్తించవలసినటువంటి విషయం ఇది. ఈ విషయాన్ని ఎందుకంటే మనకి జ్ఞానాన్ని ఉపదేశించేటటువంటి, ఇందాక చెప్పినట్టుగా మన ఆత్మోద్ధారానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఉపదేశించగలిగే సామర్థ్యం ఆయనకు ఉండాలి. ఆ సామర్థ్యం ఉన్నటువంటి కేవలం వేషభూషాలతో ఎవరు కూడా గురువులు అవలేరు. వేషభూషాలతో పెద్ద పెద్ద సింహాసనాలతో ఎవరు కూడా గురువులు అవరు. ఈ జ్ఞానం ద్వారా గురువు అవడానికి సాధ్యం. కాబట్టి సరైనటువంటి గురువు నుంచి మనం మార్గదర్శనాన్ని పొందాలి. చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఏదో ఊరికే 4 ముక్కలు చదివేసుకొని మా జ్ఞానం వచ్చేసింది, మేమే గురువులో, మేమందరికీ అన్ని విషయాలు చెప్పేస్తామని చెప్పి ఏమిటో చెప్తుంటారు. ఒకసారి ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అడిగాడు, స్వామి అద్వైతం అంటే ఏమిటి అని అన్నాడు. సరే నేను చెప్పా, అద్వైత సిద్ధాంతం అంటే ఇలా ఉంటుందని అంతే చెప్పా. అంటే అక్కడికి మరి అద్వైత సిద్ధాంతం కనుక ఇలా ఉంది అని అంటే అప్పుడు మనం ఇదంతా ఏమీ ప్రపంచం అంతా మిథ్యా అని చెప్పేశారు కాబట్టి మనం ఇదంతా ఏమీ చేయక్కర్లేదా అని అన్నాడు. నేనన్నా కాదు, మిథ్యా అని అంటే దానికి ఒక అర్థం ఉంది. ఆ మిథ్యా అనేటటువంటి మాటకు ఒక అర్థం ఉంది. జ్ఞానం వచ్చేంత వరకు ఇదంతా కూడా చేయాలి అని శాస్త్రంలో ఏం చెప్పారో అదంతా కూడా నేను ఆయనకి చెప్పాను. అప్పుడు ఆయన నాతో తర్వాత ఒక విషయం చెప్పాడు. నేను అసలు మీ దగ్గర ఎందుకు ఇదంతా అడుగుతాను, అసలు నాకు అద్వైతం గురించి తెలియదు, ఏమీ తెలియదు, నేనేదో ఉద్యోగంలో ఉన్నాను, నా పనిలో నేను ఉన్నాను. అయితే మీ దగ్గరికి ఇంత దూరం నేను వచ్చి ఇప్పటికి అసలు ఇక్కడికి ఎప్పుడు వచ్చింది లేదు. మీ దగ్గరికి ఇప్పుడు వచ్చి అడగడానికి కారణం ఏమిటి అని అంటే, మా అబ్బాయి ఉన్నాడు, వాడికి నేను చక్కగా ఉపనయనం చేశాను. మా సంప్రదాయ వంశ పరంపర ప్రకారం వాడికి ఉపనయనం చేశాను. తర్వాత వాడి చేత చక్కగా సంధ్యావందనం అనుష్ఠానాలు అవన్నీ కూడా వాడి చేత చక్కగా చేయించాను. వాడు కూడా చాలా శ్రద్ధగా అంతా చేస్తూ వచ్చాడు.